ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడినట్టుగా, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. నిజమే, నువ్వు ఒంటరివి కాదు, అనాథవి కాదు. ఎందుకంటే నువ్వు విడిచిన విడవని తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు మర్చిపోయిన మరువని తండ్రి నీకు నాకు ఆయన తోడుగా ఉన్నాడనమాట. నిజమే, ఒక్కొక్కసారి మనం పాపంలో పడిపోయే నిర్లక్ష్యంగానో, లేకపోతే ఆదమర్చి నిద్రపోయే దేవుణ్ణి విడిచిపెట్టవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ మనం ఒక్కొక్కసారి ఆయన చేయి విడిచి ఈ లోకం వైపు పరిగెత్తుకొని వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం నీ వెంటే పరిగెత్తుకుని వస్తూ నీకున్న ప్రతి ఆపదల నుంచి ఆయన నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. హాగరు కోసం పరిగెత్తుకుని వచ్చాడంట. హాగరు శోధనలో పడిపోతుందని, హాగరు దుఃఖంలో ఉందని ఆయన చూసి పరిగెత్తుకొని వచ్చాడు. అలాగే నీ దేవుడు కూడా ఆయన పరిగెత్తుకొని నీ వద్దకు వచ్చి నిన్ను కాపాడుతూ ఉంటాడనమాట. అందుకని నువ్వు మరిచిన ఆయన మరువని దేవుడు, నువ్వు విడిచిన విడవని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒంటరివి కాదు. అందరూ చేయి విడిచారా? అందరూ ఉన్నా కానీ ఎవరూ నిన్ను పరకలించలేని వారిగా, లేకపోతే ఎవరు నిన్ను పట్టించుకొని పట్టించుకొని వాడివిగా నువ్వు ఉన్నావా? నీ చుట్టూన్న వారే నిన్ను అసహ్యించుకుంటూ అపహాస్యం చేస్తున్నారా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరివి కాదు. ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, అపహాస్యం పాలు చేస్తున్నారో, ఎవరైతే నిన్ను ముఖం చాటేస్తున్నారో అందరినీ కూడా తీసుకొచ్చి నీ వైపు పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు నేను అని నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, అందరూ కూడా చేయి విడిచిన సమయం ఒక్కొక్కసారి నీకు వస్తూ ఉంటుంది. అందరూ కూడా అసహించుకునే రోజు మనకు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో నీకంటూ ఒక ఆయన ఉన్నాడు, నీకంటూ ఒక తోడు ఉంది, నీకంటూ ఒక ధైర్యం ఉందని నువ్వు నమ్ము. ఆయనే నీ దేవుడు అనమాట. ప్రభు అయిన యేసు, ఆయన నిన్ను విడిచిపెట్టట్లేడు. నిన్ను గట్టిగా పట్టుకొని ఆ యొక్క సముద్రాన్ని, ఆ ఎర్ర సముద్రాన్నో, లేకపోతే ఆ భయంకరమైన అగ్నిగుండాన్నో ఆయన దాటించి బయటికి తీసుకొస్తాడు. ఆ సింహాల బోనును దాటించి బయటికి తీసుకొచ్చి నేను నీకున్నానని తెలియజేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ యొక్క భయంకరమైనటువంటి నిజమే ప్రభా, పరిస్థితుల్లో నుంచి నేను బయట వేయగలిగిన ఎవరు అని అనుకుంటున్నావా? నాకెవరు తోడు లేరు అనుకుంటున్నావా? నా పరిస్థితి బాగోలేదు అనుకుంటున్నావా? దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి నేను సమాధానకరంగా ఉంచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన నిరూపిస్తూ నీకు సహాయం చేస్తున్నాడు. అటు కృప మనందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రవేశ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరికీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, కృపా కాపుదలు, క్షేమము, కుటుంబంలో నెమ్మది, సమాధానము, ఐశ్వర్యం దయచేసినందుకు వందనాలు. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలకు మంచి ఆయా కృపా కాపుదలను, మరి సమాధానం దయచేసి రెండంతల ఆత్మతో నింపుకున్నందుకు కూడా, ఆశీర్వాదంతో నింపినందుకు కూడా వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి.